ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవునికే మహిమ ఘనత ప్రభావములు చలును గాక. మీరందరూ కూడా క్షేమముని మీ నిమిత్తమై దేవుని సన్నిధిలో కోరుతూ ఉన్నాను. మంచిది, మీరంతా కూడా క్షేమమని ప్రభువునందు తలుస్తూ ఉన్నాను. మరి కొద్దిసేపు దేవుని వాక్యంలోనికి వెళ్దాము. కొద్దిసేపు మనమైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసినప్పుడు, మార్కు సువార్త 1వ అధ్యాయం 40 వచనంలో మనం చూసినప్పుడు, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పిన వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఒక కుష్ఠరోగి చేసే పనులు ఆశ్చర్యాన్ని, మరి ఒక గుగురుపాటును కలగజేస్తూ ఉన్నాయి. ఏమిటి అనగా, కుష్ఠరోగి వచ్చి మోకాలు ఉన్నాడండి. మోకాల ప్రార్థన చాలా దీవెనకరమైనది. మరి మోకాల ప్రార్థన చాలా ఆశీర్వాదకరమైనది. మరి మేము 3-10 రోజులు పూర్తిగా ఉపవాసం, 12 అయితే 12, మరి 21 రోజులైతే 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మరి ఎక్కువ మోకరిస్తూ ఉంటాం. ఆ సమయంలో గదిలో ఉండి తలుపులు మూసుకొని 3 పూటల భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నప్పుడు దైవ సేవకులంగా మరి ఎక్కువ మోకరించాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మోకరించే ప్రార్థన జీవితం. నువ్వు మోకరించాలండి, మోకరించు ప్రార్థన, మోకరించే ప్రార్థన, మోకాల ప్రార్థన మనం అలవాటు చేసుకున్నప్పుడు అది మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరీ పెద్ద వయసు కలిగిన వారు మరి మోకరించలేకపోవడం అది పెద్ద విశేషమేం కాదు. మరి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయడం తప్పేమీ కాదు. నిలువబడి ప్రార్థన చేయడం తప్పేమీ కాదు. సుంకరి నిలువబడి ఆకాశం వైపైనను కన్నులెత్తుటకు ధైర్యము చాలక పాపిని నేనని ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తూ ప్రార్థన వినబడి దేవుని సన్నిధిలో అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మోకాల ప్రార్థనతో పాటు నిలువబడి చేసే ప్రార్థన కూడా, చేతులెత్తి చేసే ప్రార్థన కూడా మరి అద్భుతకరమైనది, ఆశీర్వాదకరమైనది. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధంలో గెలిచారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మోకరించి ప్రార్థన చేయడం ఒక అద్భుతమైన కృపను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం మోకరిస్తే సమస్యలు గజగజ వణకుతాయి. దేవునికి స్తోత్రం. మనం మోకరించినప్పుడు మోకాల ప్రార్థన అనుభవం అనేక భక్తులు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి మోకాల ప్రార్థన అనుభవం ద్వారా మనం గొప్ప గొప్ప కార్యాలు సాధించవచ్చు. గనుక ఉపవాస ప్రార్థనకు దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని మందిరానికి వెళ్ళడం, నువ్వు ఉపవాస ప్రార్థనలో మోకరించడం, మరి కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిసేపు కూర్చోకూడదనే రూలేం కాదండి. మరి కొద్దిసేపు మోకరించి తర్వాత కొద్దిసేపు నిలువబడి, మరి కొద్దిసేపు మరలా రెస్ట్ తీసుకొని మరలా కొద్దిసేపు మోకరించి. అందుకే దైవ మందిరంలో మీకు ఒక్కరే మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేయలేం కాబట్టి మనకు ఉపవాస ప్రార్థనలు ఇవ్వబడతాయి. కాబట్టి మోకాల ప్రార్థన అనుభవం, వాడు మోకరించి విజ్ఞాపన చేయటం. మరి కుష్ఠు వ్యాధి కలిగిన మనుష్యుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమని ఒక అద్భుతమైన సమర్పణతో తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం అది చూపించినప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినప్పుడు వాని కుష్ఠరోగం వాడిని విడిచిపెట్టింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి పరిస్థితులకు బెదరక, మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో భీతి చెందక, దేవుని బిడలారా, ప్రియమైన విశ్వాసులారా, హల్లెలూయా, భీతి చెందక మోకరించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మరి దిగులు పడకుండా, నీ దిగులు పరిస్థితుల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు సమస్యలినప్పుడు
దేవుడు నీకు అద్భుతమైన ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి ఉండగా మోకాల అనుభవము ద్వారా, మోకరించడము ద్వారా, మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కొంతమంది నిలువు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మోకరించి ప్రార్థించు. మరి మోకరించి నువ్వేం చేయాలంటే మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యాలి. మరి నీ పరిస్థితులను చూసి నువ్వు భీతి చెందకుండా, నీ సమస్యలను చూసి డీలా పడిపోకుండా, నీ సమస్యలను చూసి నువ్వు ఇబ్బంది పడిపోకుండా, నీ అనారోగ్యమును విడిచిపెట్టని అనారోగ్యమును చూచి నువ్వు భయపడిపోకుండా నువ్వు విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని కుష్ఠరోగి చెప్పినటువంటి మాటను ఆయన ఆలకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ నేను మోకరించకపోతే ప్రార్థన వినబడదా అంటే, మరి దీర్ఘకాలమైన వ్యాధితో సఫర్ అయ్యే నీవు మోకరించాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీర్ఘకాల సమస్యలతో వంగనటువంటి అనుకూలమైనటువంటి స్థితి లేనప్పుడు ఆ మోకాలు నువ్వు శ్రమపడమని దేవుడు అనడం లేదు, కానీ ఆ మోకాల ప్రార్థన అనుభవం గొప్ప కార్యాలని చేస్తుంది. మోకాల ప్రార్థన అనుభవము అనుకూల పరిస్థితులను దారిలోనికి తెస్తుంది. సాతాను క్రియలను నిర్మూలన చేస్తుంది. సాతాను వంచనను తొలగిస్తుంది. సాతానుడి యొక్క ఆటంకములను, మానవుని యొక్క దుష్ట పనాగములను తీసివేసేదై ఉన్నది. మరి ఎన్నో సాక్ష్యములను చెప్పొచ్చు మోకరించి ప్రార్థన చేయటం వలన. మోకరించి దేవుని సన్నిధిలో వీలైన కొద్దీ మరి కొద్దిసేపు కుర్చీలో కూర్చోనండి, మోకరించిన తర్వాత మరలా మోకరించండి, కొద్దిసేపు నిలబడండి, ప్రార్థన చేయండి. కుష్టి వ్యాధిని సైతము మోకాల ప్రార్థన యేసును కదిలించి, మరి నేను గత వర్తమానంలో చెప్పాను, కుష్ఠరోగి యూదుడైనటువంటి యూదా జాతిలో నుంచి వచ్చినటువంటి రబ్బుని బోధకుడి దగ్గరికి సమీపించకూడదు. మరి ఆ రోజుల్లో కుష్ఠరోగి అయిన వాడు ఊరు వెలుపల ఉండవలసిన వాడు. అందుకే వాడు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి విధేయతతో మోకరించాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను దేవుని సన్నిధిలో రిక్తునిగా మార్చుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మోకాల జీవిత అనుభవము మనం తగ్గించే అనుభవాన్ని చూపిస్తూ ఉంది. మనము వట్టివారుగా చేసుకొని, దేవుడా నీవే నా సహాయకుడు, నీవే నా దిక్కు, నా కేడెము, నా ప్రభువు, నువ్వే నన్ను బలపరచువాడు అనే ఒక కంటామినేంట్ ఏం చేస్తుందంటే ఒక బలసూచికమైనటువంటి ఒక అనుభవాన్ని చూపిస్తూ ఉంది, అర్థాన్ని చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మోకరించండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రతిరోజు కూడా మోకాలతో అనుభవంలో ప్రార్థనలో ఉండండి. దేవుడు నీలో గొప్ప కార్యములు చేయునుగాక, మనలో చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండి మనల్ని, మన కుటుంబాలను నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వర్తమానంలో కలుసుకుందాం.